మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనము. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. వాక్యంలో ఏమని వ్రాయబడింది? దేవుడంట అందరి హృదయాలను పరిశోధిస్తాడు. అయితే ఈ మాటలు ఎవరెవరితో అంటున్నారంటే దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు. దేవుడు అందరి హృదయాలను పరిశోధిస్తాడని. మన వాక్యంలో చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో, మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చను. అయితే ఇక్కడ ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడు అంటున్నాడు, నేను యెషయి కుమారుణ్ణి కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చూసినా దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, దేవుడు ప్రతి ఒక్కరి హృదయాలను వెతుకుతున్నటువంటి దేవుడు. అంటే మీ హృదయాలను దేవుడు పరిశోధించే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మనని చూస్తున్నటువంటి దేవుడు, మనని గమనిస్తున్నటువంటి దేవుడు. మన ప్రతి ఆలోచన కూడా దేవుడికి తెలుసు. కానీ మనుషులు పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తాడు. అయితే మనుషులు నీ యొక్క అపియరెన్స్ని చూసి, నీ యొక్క ప్రవర్తనను చూసి, నీ యొక్క స్థాయిని చూసి నిన్ను జడ్జ్ చేయొచ్చు. కానీ దేవుడు ఆ విధంగా కాదు. దేవుడు నిన్ను చూసేదెలా నీ హృదయాన్ని చూస్తాడు, నీ మోటివ్స్ని చూస్తాడు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మంచి ఆలోచనలు, మంచి తలంపులు, దేవుడు వీటన్నిటిని చూస్తూ ఉంటాడు. అంటే దేవుడికి నీ ప్రతి ఒక్క ఆలోచన కూడా దేవుడికి తెలుసు. అయితే దేవుడు ఎప్పుడైతే నీ యొక్క హృదయాన్ని పరిశోధించడం అంటే నిన్నేదో భయపెట్టాలనో, నిన్నేదో పనిష్ చేయాలనో కాదు. దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు, అంటే దేవుడు నీ హృదయాన్ని పరిశోధించినప్పుడు, దేవుడు నువ్వు ఒకవేళ దారి తప్పి నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను తన యొక్క దారిలోనికి, అంటే దేవుని బిడ్డగా జీవించడానికి దేవుడు నిన్ను మారుస్తాడు తప్ప దేవుడు నిన్నేదో పనిష్ చేయడానికని కాదు. ఎందుకంటే దేవుని నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించాలని, దేవుని నువ్వు హత్తుకొని జీవించాలని అన్నది మాత్రమే దేవుని ఉద్దేశం, కానీ నిన్ను పనిష్ చేయాలన్నది మాత్రం దేవుడి యొక్క ఉద్దేశం కాదు. అందుకే మనం అదే వాక్యంలో చూసినట్లయితే మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. చూసినా ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? మన ఆలోచనలన్నిటినీ, మన సంకల్పములన్నిటినీ దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుకే సొలొమోన్కి చెప్తున్నాడు ఇక్కడ, దేవుణ్ణి భయభక్తులతోని ఆరాధించాలి అని చెప్తున్నాడు. ఈరోజు సొలొమోనే కాదు దేవుణ్ణి భయభక్తులతో ఆరాధించాల్సింది, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. లోకంలో ఎంతో చీకటి కమ్ముకున్నది, కానీ మనం ఆ చీకటి వారుగా ఉండకుండా మనము లోకానికి వెలుగై ఉన్నాము కాబట్టి మనము వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని మహిమపరచాలి. మనము లోకానికి వెలుగై ఉన్నాము కాబట్టి మనము వెలుగుగానే జీవించాలి. వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే నువ్వు లోకానికి వెలుగుగా మారగలవు. అయితే ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుణ్ణి నీ మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించకపోయినట్లయితే, ఈరోజు దేవునితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నట్లయితే దేవుణ్ణి ఒక్కసారి ప్రార్థించు, దేవుణ్ణి అడుగు. దేవా, నా హృదయాన్ని పరిశోధించి తెలుసుకో, నా హృదయంలో నీకు ఇష్టం లేనివేవైనా ఉన్నట్లయితే వాటిని తీసివేయమని దేవుణ్ణి దీనత్వంతో అడుగు. తప్పకుండా దేవుడికి ఇష్టం లేనటువంటి జీవితాన్ని నువ్వు ఒకవేళ జీవిస్తున్నట్లయితే ఆ యొక్క గుణాలను దేవునిలోండి తీసివేస్తాడు.
దావీదును దేవుడు ఏ విధంగా నా హృదయానుసారుడని అన్నాడో, ఆ విధంగానే నువ్వు కూడా దేవునికి హృదయానుసారుడిగా మారాలి. దేవుణ్ణి దావీదులాగా ఆరాధించాలి. దావీదులాగా ముమ్మారు ప్రార్థించాలి. ఆ విధంగా నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.